హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాహీన్ ఇర్షాద్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టుడే వచ్చేసి నేనైతే బగారా రైస్ చేస్తున్నాను ఫ్రెండ్స్. బగారా రైస్ నా స్టైల్లో ఎలా చేస్తానో చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే ఫ్రెండ్స్, ముందుగా అయితే గిన్నె పెట్టుకున్నాను. నేనైతే మొత్తం నెయ్యితోనే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది బగారా రైస్ అయితే మొత్తం నెయ్యితోనే చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, నెయ్యి అయితే హీట్ ఎక్కింది, వేడైంది. ఇందులోకి ఇంకా బగారా సామాన్లన్నీ వేస్తున్నాను. ఆకు, సాజీరా, లవంగం, ఇలాయచి అన్నీ వేసేసాను. అలానే కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసేద్దాం. ఇంత కొద్దిగానే యాడ్ చేశాను, ఎక్కువ తినాలి స్పైసీ. ఇందులోనే ఒక 2 టొమాటో అయితే కట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, అవి కూడా యాడ్ చేస్తున్నాను. 2 టొమాటో, 2 మిర్చి, నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను బగారా రైస్కి. ఇది కుక్ అవుతుందని కొంచెం పుదీనా, అలానే కొత్తిమీర కొద్దిగా వేసి కొంచెం ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఓకే, ఇవైతే వేగిపోతున్నాయి ఫ్రెండ్స్. నేనైతే 2 గ్లాసెస్ బగారా బాస్మతి రైస్ తీసుకున్నాను. 2 గ్లాసెస్కి వచ్చేసి 3 గ్లాసెస్ వాటర్ పోసుకొని 3 గ్లాసెస్ వాటర్ పడతాయి. 3 గ్లాసెస్ వాటర్ పోసుకున్నాం. 3 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకుందాం. 1 గ్లాస్ పోసేసాను. ఓకే, 3 గ్లాసెస్ వాటర్ అయితే పోసుకున్నాను. ఇంకొన్ని ఎక్స్ట్రా పోసుకున్నా ఏం కాదనుకోండి. ఓకే, కొన్ని ఎక్స్ట్రా పోసుకున్నాను. ఓకే, వాటర్ అయితే యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా వేసుకుందాం ఇప్పుడే. అయితే ముందుగానే రైస్ నానబెట్టి ఉంచుకున్నాను ఫ్రెండ్స్. బాస్మతి రైస్ అయితే ముందుగానే నానబెట్టి ఉంచుకున్నాను. తగిన నీళ్ళు అయితే పోసాము, అందులో సాల్ట్ కూడా వేసుకున్నాను. ఓకే, ఇప్పుడు ఇది మరిగే వరకు ఉందాం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, చూద్దాం ఫ్రెండ్స్. నీళ్ళు అయితే మరిగాయి ఫ్రెండ్స్. ఇంకా రైస్ వేద్దాం. ఇందులోకి రైస్ యాడ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, రైస్ అయితే యాడ్ చేశాను. ఇంకొక 10 మినిట్స్ అయితే ఉడికిపోద్ది. ఓకేనా? రోజైతే నేను పరవన్నం కూడా చేశాను ఫ్రెండ్స్. చూడండి, చాలా బాగుంది. పరవన్నం అండ్
బగారా రైస్, దాంతోపాటు చికెన్ కర్రీ. ఓకే ఫ్రెండ్స్ రైస్ ఉడికిందో లేదో చూద్దాం. ఓకే, చక్కగా ఉడికిపోయింది బగారా రైస్, అంతా సరిపోయిందన్నమాట. మనం వేసిన వాటర్. ఓకే ఫ్రెండ్స్, బగారా రైస్ అయితే ఉడికిపోయింది. ఓకేనా? ఓకే, రైస్ అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు చికెన్ కర్రీ చేస్తాను. ఓకేనా? వీడియో అయితే పెడతాను, లాస్ట్కి అయితే చూపిస్తాను నేను. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, చికెన్ అయితే ఉడికింది. ఓకేనా? చికెన్ ఉడికింది, ఇప్పుడే ఉడికింది. ఇంకా తినేస్తాను, ఇంకా అన్నం తినేస్తాను. లైట్గా కొత్తిమీర వేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, బగారా రైస్, చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. నేను తింటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటివరకు వీడియోని చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ మీ అందరికీ. ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్? ఒకసారి తిందాం, ఇంకా ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, యమ్మీ చికెన్ కర్రీ అండ్ బగారా రైస్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నేను తింటున్నాను ఫ్రెండ్స్. మీరు ఏం తిన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి వీడియో నచ్చితే. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.